ఇంటర్నెట్ రీచ్లో ఎవ్రీబడి కెన్ నో వాట్ ఇట్ ఈస్. అప్పుడు ఓకే, మీకు దాంట్లో వేగ్నెస్ ఉన్నప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది కరెక్ట్ అని? జడ్జి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మన మొత్తం సిస్టంలో పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఇది సంగతి అని. పోలీసులు ఏదో సెక్షన్స్ ఏదో పెట్టేసి ద ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఎవరినైతే అక్యూజ్ చేస్తాడో వారు తన అడ్వకేట్ దాంతో అతను ఏదో ఆన్సర్ ఇస్తాడు. ఈ ప్రాసెస్ అంతా జరిగి ఫైనల్లీ ఒకరోజు జడ్జ్ విల్ టేక్ ఎ డెసిషన్. ఇది కరెక్టో ఇది రాంగో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి యూనో. ఇప్పుడు దీంట్లో ఒక మీడియా అనేది ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో ఇప్పుడు మీడియా లేదు. కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పటి నుంచి మీడియా అనేది ఎప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. మీడియా ఎవరు? వాళ్ళకి బయాస్ ఉండొచ్చు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, వాళ్ళకి ఇగ్నోరెన్స్ ఉండొచ్చు. మూడు ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఈ కేసులో ఏం చేస్తారు వాళ్ళు? నాకు తప్పించి తిరుగుతున్నాడు అది ఇది అన్నారు కదా. అది కాకుండా దే విల్ బి కోటింగ్ మీ ఆల్సో. ఏది నేను ఏం పీక్కుంటారో పీక్కోండి అని హెడ్లైన్ పెడతారు. ఏది నా ఫోటో పెట్టి మీరు అన్నట్టు అది. అప్పుడు అది డెఫినెట్లీ కాంట్రవెన్షన్ టు ది నేషన్. ఎందుకంటే దాంట్లో ఒక గైడ్ లైన్లో సుప్రీంకోర్టులో ఏముందంటే మీరు కామెడీ చేయటానికి నిజంగా ఇది చేశాడు అని నమ్మించడానికి ఉన్న ప్రయత్నం వేరు. అక్కడ మెలిషియస్ ఇంటెన్షన్ ఉంది. ఇంటెన్షన్ టు మేక్ ఎ క్యారెక్టర్ లుక్ నెగటివ్. అప్పుడేంటి, మీరు థంబ్నెయిల్ హెడ్లైన్లో నా ఫోటో పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి పోలీసులకి ఛాలెంజ్ అని పెట్టారు అనుకోండి, అది ఏం చేస్తున్నారు? నేను అన్నట్టు చెప్తున్నారు అక్కడ. ఇట్ ఈస్ యువర్ మౌత్ అన్నట్టు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? దే వాంట్ వ్యూవర్షిప్, దే వాంట్ టు ప్రొవోక్ పీపుల్. అలాగే కాకుండా దే వాంట్ టు ప్రొవోక్ దోస్ పీపుల్ ఆల్సో. పోలీసు కూడా అయ్యి చూసిరా ఏమంటున్నాడో ఇలాగా అని. సో దట్ ఈస్ వై ఇట్ కమ్స్ అండర్ మెలిషియస్ ఇంటెన్షన్, యూనో. ఓకే, సో ఇప్పుడు అది స్ట్రైట్ కేస్ ఆఫ్ ఏమంటుందండి, దాని మీద నేను కేసు పెడితే అది చాలా సీరియస్ అవుతుంది. నేను పెట్టింది ఏంటి? మరి ఎందుకు పెట్టలేదు మీరు? ఇది అది ఇప్పుడు నేను ఎందుకు పెట్టలేదంటే ఐ టెల్ యూ, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అలాంటి లక్షలు వస్తాయి అంటే నా ఒక్కడని కదా, అందరి కలిపి. వాళ్ళకు కూడా తెలీదు. లేకపోతే వాళ్ళ బతుకు తెరుగు కోసం ఏదో పెట్టుకుంటాడు. వాడికి వ్యూస్ వస్తాయి, వాడికి ఏదో 4 డబ్బులు వస్తాయి, ఇలాంటి వేరే ఇంటెన్షన్స్లో వస్తాయి. లేకపోతే వాడికి ఒక ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు, నా మీద కోపం, లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. సో ఇప్పుడు ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. నా మొత్తం మనుషులకి లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది, లిమిటెడ్ ఎఫర్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఆన్ దట్. అప్పుడు నా పర్సనల్ దాంట్లో నేను అది తీసుకుంటానంటే ఏం వెళ్తాం అంటే కుక్కలు మరుగుతాయి అనుకుంటాను. బట్ డస్ ఇట్ ప్లే అవుట్ ఎగ్జాక్ట్ లైక్ దట్? ఐ డోంట్ నో. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా, న్యూట్రల్ పీపుల్ కూడా ఈ రామగోలు ఇలా అన్నాడా, ఎందుకంటే హెడ్లైన్ చదువుతారు ఎవరు, అంతే. లోపల ఎవడు చూడ అసలు ఆ ఉన్న కంటెంట్లో లోపల అది నేను అన్నానా లేదా అనేది తెలీదు. అంత బోల్డ్గా హెడ్లైన్ పెట్టాడు అంటే అనే ఉంటాడు అనే సపోజిషన్కి వెళ్ళిపోతాం మనం. అవునండి. బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైట్, యూనో. అప్పుడు ఇప్పుడు నేను ఒక అడవి అనుకోండి, మొత్తం అడవిలో తోడేలు ఉంటుంది, నక్క ఉంటుంది, లేకపోతే పులి ఉంటుంది, తొండ ఉంటుంది, కోతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకు మనుషులు అందరూ కూడా రకరకాల జంతువులు అంటారు. అందులో మీకు ఇప్పుడు పాముకి పులి కంప్లైంట్ ఇచ్చి పులి ఏమో నేను కోతిలో ఎగర, లేకపోతే కోతి ఏంటి కెచ్చకెచ్చ అంటుంది అని రకరకాల కంప్లైంట్లు చేసుకోవచ్చు ఒకరికొకరు. కానీ అడవిలో ఉన్నారు కాబట్టి వేరే చాయిస్ లేదు, అక్కడ ఉండడం తప్పిస్తే. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ మీకు కానీ నాకు కానీ నచ్చినవి ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, సర్దుకుపోతాం. ఎందుకంటే అలాంటి దాంట్లో మనం ఏం చేయలేనప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి మీ పని మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. అంటే ఇక్కడ చిన్న పాయింట్ సార్, ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మాట్లాడినవన్నీ నేను కూడా విన్నా ఇంటర్వ్యూస్ వాటిలో. ఎయిదర్ యు ఆర్ లుకింగ్ టోటల్లీ ఇన్ డిఫెన్స్ మాట్లాడేటప్పుడు, దాన్ని ప్యాసిఫై చేయడమో ప్లికేట్ చేయడమో మోడల్లో మాట్లాడుతున్నారు, విచ్ ఈజ్ నాట్ యువర్ స్టాంప్ ఎట్ ఆల్. ఫస్ట్ పాయింట్. ది సెకండ్ పాయింట్, మిమ్మల్ని మీరు అప్రైట్ గా ప్రూవ్ చేసుకోవాలి అంటే సమ్వేర్ యూ హ్యావ్ టు బి వెరీ పంజెంట్, యూ హ్యావ్ టు బి వెరీ స్టర్న్. మీరు వర్మ స్ట్రోక్ బలి తగిలిందిరా అని అనిపించే సందర్భం అన్నది ఎక్కడ కూడా ఆఫ్టర్ 25th, ఆఫ్టర్ పోలీస్ గాట్ ఇన్ టు యాక్షన్ ఆర్ సెట్ టు గెట్ ఇన్ టు యాక్షన్, అది లేదు. మీ మాటల్లో యు ఆర్ జస్ట్ అనలైజింగ్,
ఆర్ జస్ట్ దాన్ని ఎలా విడమర్చి ఎలాగ చెప్పాలి పబ్లిక్ కి లేకపోతే మీడియాకి? See, నా మెయిన్ పాయింట్, ఐఎమ్ జస్ట్ ఎ వెరీ లాజికల్ అండ్ రేషనల్ పర్సన్. అఫ్ కోర్స్ దట్స్ ట్రూ. ఇప్పుడు నేను ఒక పాము నన్ను కాటేయటానికి వచ్చిన, నేను ఆ పాము విషంలో ఏముంటది, దాని స్పీడ్ ఏంటి, దాని నేచర్ ఏంటి, వాట్ ఇట్ థింగ్స్, అండ్ నేను అలా ఆలోచిస్తాను. అంతేగాని పాము నేను పాముకి భయపడను, కోపం రాదు, దాన్ని కసితో చంపాను. You analyze మై things. నేచర్ ఆఫ్ మై మైండ్ Yes, I know. That I agree, sir. కాంటెక్స్ట్. That I agree. అందుకని నేను ఐ ట్రై టు దిస్ అనలైజ్. కానీ అనలైజ్ చేసినా కూడా వాళ్ళకి అది సూట్ అవ్వదు కాబట్టి వాళ్ళు అగ్రెషన్ వేస్తారు. అంటే ఏం పీక్కుంటారో పీక్కోండి అనేది అగ్రెషన్. అది ఛాలెంజ్ చేసి Obviously. ఎవరినో చేయటానికి. అవును. See, the police are doing their duty. Everybody is doing their duty. నేను ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరిని కానీ ఇంతవరకు నేను ఫలానా కూడా వెనకాల ఉన్నారని నేను చెప్పలేదు. ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? 5-6 చోట్ల ఒకేసారి పెట్టారు 1 year తర్వాత అంటే దేర్ ఇస్ సమ్ క్లీన్. ఇప్పుడు ఆ ప్లాన్ మలీషియస్ ప్లానా, ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారా, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, ద రీజన్స్ క్యాన్ బి మెనీ, ఇట్ మైట్ Can నాట్ be బి many. వన్ ఆర్ Can be many. Yeah. Can be many. సో అప్పుడు నేను అంటే నాకున్న ఓవరాల్ నాలెడ్జ్ ఆఫ్ ద వెదర్ ఇట్ ఈస్ లా, వెదర్ ఇట్ ఈస్ అ సోషల్ సైకాలజీ, వెదర్ ఇట్ ఈస్ అ ఫినామినా ఆఫ్ సోషల్ మీడియా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇట్ డస్, దాంట్లో నుంచి ఒక అండర్స్టాండింగ్ లోంచి నేను ఒక అనలిస్ట్ లాగా చెప్తున్నాను. మై కేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ బేసిస్ అండ్ నేచర్ ఆఫ్ దిస్. ఇది ఏంటి అన్నది నా కేసు ప్రాసెస్ లో ఏమైతే అది అవుతుంది, అది దాని గురించి మాట్లాడే మీనింగ్ లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. Yeah. అయితే ఇక్కడ పోలీస్ ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని వచ్చి వెళ్ళారు, మీరు దొరకలేదు, దే వెంట అవే, తర్వాత మళ్ళీ మీ మీద ఏవి అంత యాక్షన్ అన్నది ఇప్పటి వరకు కనిపించలేదు. అంటే ఈస్ దెర్ ఎనీ థింగ్ దట్ గోయింగ్ బిట్వీన్ యూ అండ్ పోలీస్? నాకు ఇంతవరకు నన్ను వాళ్ళు కమ్యూనికేట్ కూడా చేయలేదు నాతో ఇంతవరకు. ఓ లాస్ట్ మెసేజ్ ఐ గాట్ ఈజ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి నాకు వచ్చింది. నేను రిప్లై ఏదైతే ఇచ్చాను ఫస్ట్ టైం నేను పంపింది, ఫస్ట్ నోటీస్కి నాకు టైం కావాలంటే ఓకే కమ్మను 25th రండి అని నాకు అదే దాంట్లో పంపించారు. అదే మెసేజ్కి నేను మళ్ళీ ఫర్దర్ టైం అండ్ వర్చువల్ అపియరెన్స్ అడిగాను, దానికి రిప్లై రాలేదు. ఆ పంపించిన 20 నిమిషాలు వచ్చారు పోలీసులు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ ఆ కాంటెక్స్ట్. తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ రాలేదు. తర్వాత ఇంతవరకు నా కమ్యూనికేషన్ లేదు. యా, ఇప్పుడు మొత్తం అంతా మిగతాదంతా మీడియా తయారు చేసిన స్టోరీ. మీడియా యాక్షనే ఉంది అందులో. అంతే. అయితే ఇందులో ఇంకొక పాయింట్ సార్, మొన్న ఎక్కడో మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సోషల్ మీడియా ఈజ్ మెంట్ టు షేర్ నాలెడ్జ్, షేర్ ఒపీనియన్స్ అమంగ్ పీపుల్, అమంగ్ ఎవ్రీబడి. అలాంటిది ఎక్స్పెక్టెడ్ సోషల్ మీడియా అంటే. బట్ ఆన్ ది అదర్ సైడ్ డయాగ్నల్లీ ఆపోజిట్ సైడ్ జరుగుతుంది అన్నది మీ నోట్లోంచి వచ్చిన. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీద మీమ్స్ లాగా లేకపోతే తయారు చేసి పెట్టారు కదా ఒక టైంలోని, did it not look to you like that diagonally opposite to the nature of the media, nature of the social media? ఇప్పుడు మీరు కొన్ని వాటి మార్ఫింగ్ అంటారా, లేకపోతే ఇన్ యువర్ టెర్మినాలజీ మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ఆ పెట్టినప్పుడు మీకు మొన్న ఏదైతే మీరు స్టేట్మెంట్ అన్నారో అప్పుడు మీకు స్ఫురించలేదా అది, మనం we are doing or we are acting on the wrong side of social media, being an intellectual person? రాంగ్ సైడ్ అనేది ఫస్ట్ రాంగ్ రైట్ ఎలా డిటర్మిన్ చేస్తారు మీరు? అదే కదా మీరు వేగ్నెస్ ఇందాక. అకార్డింగ్ టు ది లేటెస్ట్ స్టేట్మెంట్ దట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ యూ, నేను ఇది అడుగుతున్నాను సార్. నేను మిమ్మల్ని క్లోజ్ గా ఫాలో కదా. నేనంటే సోషల్ మీడియా ఒరిజినల్లీ వచ్చినప్పుడు ద ఫౌండర్ సెడ్ దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఫర్ షేరింగ్ ఐడియాస్, హ్యావింగ్ ఏ కామన్ గ్రోత్ అండ్ బ్లా బ్లా. అది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేస్తాను. ఎందుకంటే ఏది మీరు వాళ్ళు కన్సిడర్ తీసుకోలేదు. ద డైవర్సిటీ ఫేజ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ హెల్పింగ్ ఇన్ పోలరైజింగ్. అందరినీ కొట్టుకుంటాం అనేది ఇప్పుడు సోషల్ మీడియా అనేది దట్ ఈస్ వాట్ ఇన్స్టింక్ట్ గా మారిపోయింది. సోషల్ మీడియా ఇన్స్టింక్ట్ గా మారిపోయింది. ఐ మీన్ ఇట్ వర్క్డ్ ఆన్ కంప్లీట్లీ ఆపోజిట్ వే. ఎందుకంటే మీరు ఉతోపియాలో అక్కడ తీసుకున్న ఫండమెంటల్ అబ్జర్వేషన్ లో ఉన్న మిస్టేక్ ఏంటంటే మనుషులంతా ఒక్కలాగా ఉంటారు అని అనుకున్నారు. ఉండరు.
మనుషులందరూ వేరే వేరేగా ఆలోచిస్తారు, వాళ్ళ లాయల్టీస్ వేరు ఉంటాయి, వాళ్ళ అంబిషన్స్ వేరు ఉంటాయి, వాళ్ళకున్న యాటిట్యూడ్స్ ఫ్రస్ట్రేషన్స్ వేరు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ది ఒక మీమ్ పెట్టాను. కమలా హారిస్ క్షవరం చేస్తున్నాడు, అవును ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఘోరంగా ఓడించాడు అనే దానికి ఒక ఎక్స్ప్రెషన్, అది ఒక కామెడీకి ఎక్స్ప్రెషన్. అవును క్షవరం చేశారంటారు కదా. ఉద్దేశం. Yes. ఒకడేమంటాడు, డొనాల్డ్ ట్రంప్ని మంగళుడు అంటున్నావా అంటాడు ఒకడు. ఇంకోడేమో స్త్రీని అంత చులకంగా చూస్తున్నావా, గుండు కొట్టేస్తున్నావా అంటాడు ఒకడు. అంటే ఇప్పుడు దానివల్ల ఏం తెలుస్తుంది, మీరు ఏమన్నా ఏది చేసినా వేరే వేరే పర్స్పెక్టివ్లో చూస్తారు, కామన్ పర్స్పెక్టివ్ అని ఉండటానికి ఛాన్స్ లేదు. ఎస్ అప్పుడు మీరు ఇంకోటి ఏం చేయాలి, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్లో మీరు ఎలాంటి నేచర్ తీసుకున్నారు అనే దాని మీద 100 years నుంచి జరుగుతున్న డిబేటన్లో ఏంటి, ఏది టూ మచ్, అది మళ్ళీ మనం అక్కడికి వస్తున్నాం. ఇప్పుడు జార్జ్ ఆర్వెల్ యానిమల్ ఫార్మ్ అని ఒక బుక్ రాశారు. ఆయన ఏం చేశారు, హిజ్ ఎక్స్ప్రెషన్ వై కమ్యూనిజం ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ కాంటెక్స్ట్ ద డెమోక్రసీలో వర్కౌట్ అవ్వదు అనేది ఒక తన థియాలజీ ఇవ్వటానికి ఏం చేశాడంటే, యానిమల్ ఫామ్లో ఫామ్ హౌస్ పెట్టి మన సొసైటీలో ఉన్న అందరినీ, జంతువుల్లో పందులు, గుర్రాలు, గాడిదలు ఈ అన్ని పెట్టి ది రిప్రజెంటెడ్ ఈచ్ ఆఫ్ అస్ ద థింకింగ్ డిఫరెన్స్ కానీ హ్యూమన్ డిఫరెన్సెస్ యానిమల్స్ లో పెట్టాడు, త్రూ ది యానిమల్స్. సో దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్స్ రిటన్ ఇన్ హిస్టరీ. కానీ అప్పుడు మీ దాన్ని ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఆ బుక్ రష్యన్స్ కమ్యూనిస్టుల పందులు అంటావా అంటారు, ఆడు గుర్రమా, వీడెవడో ఇదా అదా అది వస్తుంది. అప్పుడు మీరు చదివేసి ఊరుకున్నారు, సోషల్ మీడియా లేదు, మీ నోరుకి ఎక్కడ మీకు ఒక ఏముంటుందని దానికి ఒక అవుట్లెట్ లేదు కాబట్టి చదివేశారు. ఇప్పుడు యానిమల్ ఫామ్ వస్తే ఎవరికి నచ్చదు, అంటే ప్రతి ఒక్కళ్ళు ఆడి ఇది ఉంటుంది. అంటే తులసి దళం లాంటి ఒక నవలని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పంపిస్తే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు నేను పబ్లిష్ చేయనిది ఆంధ్రజ్యోతి వీక్లీలోని అని అప్రైట్ గా దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ కంటెంట్ రియల్లీ దట్ ఆల్ కెన్ రీడ్ ఇన్ కామన్ అనే పాయింట్ మీద. ఇక్కడ మీ వరకు వచ్చేసరికి ఏమైందంటే వర్మ గారు, యు ఆర్ నాట్ జస్ట్ ఏ కామన్ మ్యాన్. వర్మ, రామ్ గోపాల్ వర్మ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ మేకర్, యాజ్ ఎన్ ఐకన్ ఈ సమ్వేర్ ఎల్స్ ఇన్ ది వ్యూ ఆఫ్ ది పబ్లిక్, ఇన్ వ్యూ ఆఫ్ ది మీడియా. మేమందరం మిమ్మల్ని చాలా హైగా వీ విల్ రెకన్ యూ అనే వెరీ హై నోట్ నార్మల్గా. తర్వాత ఆ ఆస్పెక్ట్ లో ఏమైందంటే మీరు వన్ వే ఆర్ ది అదర్, మీరు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం అని చెప్పడం, అండ్ ది ఫిల్మ్స్ ఆర్ ది కంటెంట్ దట్ యు డిరైవ్డ్ ఆన్ స్క్రీన్ దట్ ఆల్ వెంట్ రెపిగ్నెంట్ టు తెలుగుదేశం పాలసీస్ అండ్ తెలుగుదేశం అండ్ జనసేన కూటమి, అండ్ ఇవన్నీ కూడా అనుకోకుండా డెరివేషన్స్ కింద బయటకు వచ్చాయి. మీరేమో వీళ్ళకి ఎగ్నెస్ట్ గా అనిపించే కంటెంట్ వచ్చింది, మీరు ఎగ్నెస్ట్ గా తీసారని నేను అంట్లా. ఆ కంటెంట్ అన్నది ఇట్స్ నేచర్ ఈస్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎగ్నెస్ట్ దీస్ పీపుల్. ఆ టైంలో మీవి ఆ ఫోటోలు రావడం, అండ్ మీరు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడే రంగులేసుకున్న పవన్ కళ్యాణ్ అన్నాడు. ఐ నో యూ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రిగార్డ్ ఫర్ పవన్ కళ్యాణ్, యూ లవ్ హిజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని మేము ఒక రకంగా అర్థం చేసుకుంటాం సార్, ఇది సినిమా మీడియా, అండ్ జనరల్ పబ్లిక్ ఆర్ అండర్స్టాండింగ్ యూ అదర్వైజ్. ఇక్కడ దీంట్లోని ఈ ఈ ఆస్పెక్ట్ ని మీరు ఎట్లాగా అడ్రస్ చేస్తారు సార్? ఇప్పుడు ఇక్కడ సింపుల్ పాయింట్ అండి, ఫస్ట్ దేర్ ఈజ్ ఎక్స్ప్రెషన్ అండ్ దేర్ ఈజ్ కమ్యూనికేషన్. ఎక్స్ప్రెషన్ అనేది మీరు అనుకున్నది ఒక విధంగా చెప్పటం, కమ్యూనికేషన్ అనేది అవతలకి అర్థమయ్యేలా చెప్పటం. ఇఫ్ ఐఎమ్ కమ్యూనికేటింగ్ విచ్ మీన్స్ మై ప్రైమరీ పర్పస్ ఇస్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఎక్స్ప్రెసింగ్ అంటే ఐమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్, అది మీ దగ్గరికి రీచ్ అయిందా ఎలా రీచ్ అయిందా నేను పట్టించుకోను. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ద మీనింగ్ ఇప్పుడు మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే ఐ కెన్ కమ్యూనికేట్ పాసిబ్లీ టు 1 or 2 people, ఐ కాంట్ కమ్యూనికేట్ టు థౌజండ్స్. ఎందుకంటే మీరు చెప్పిన దానికి అర్థం వినేవాడు అర్థం చేసుకోండి, వినేవాడు దాన్ని ఏ కలర్లో చూస్తున్నాడు, వాడు ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఏదో నవ్వుతే ఏదో చెప్పాను అనుకోండి, ఇప్పుడు సారీ ఏడవలేక నవ్వుతున్నాడండి అని చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. మణిరత్నం గారికి ఇళయరాజా గారికి ఒక చిన్న ఏదో అభిప్రాయ భేదం వచ్చింది దళపతి టైంలో. ఏదో చేసిన మర్చిపోయాను. ఆ అభిప్రాయ భేదంతో ఏదో రాజా గారు ఏదో అన్నారు, మణిరత్నం వెళ్ళిపోయి మీకు మన ఇద్దరం పని చేయొద్దు అని డిసిషన్ తీసుకున్నాక దిలీప్ అని ఒక కొత్త కుర్రవాడిని రోజాలో ఇంట్రొడ్యూస్ చేశారు. అతను ఏఆర్ రెహమాన్ అయిపోయాడు. రెహమాన్ అయిపోయి 1 year 2 years ఇళయరాజాని దాడేశాడు. ఈ జెంటిల్మెన్, కాదలని, రంగీలా ఇవన్నీ వచ్చినాయి సినిమాలు. అప్పుడు మణి గారు ఒక రోజు ఇది అయిపోయిన తర్వాత నియర్లీ 2 years ఆ టైం అయిందా, ఏదో ఫంక్షన్లో గబుక్కుని కలిశారు. ఇళయరాజా ఎదురుపడ్డారు ఎక్కడో. అప్పుడు ఏంటి ఆయన ఇప్పుడు చూసి చూడనట్టు తిప్పిస్తే ఎంత పొగరో, అంత అసోసియేషనాక ఇలా ఉన్నాడా అనిపిస్తుంది. హలో సార్ అని నవ్వితే నేను ఏం చేశానో చూసావా అనిపిస్తుంది. అప్పుడేంటి వాడి మనసులో ఉన్న బట్టి మీ ఎక్స్ప్రెషన్ వస్తుంది, అంతేగాని వాడు ఏమనుకునే ఎక్స్ప్రెషన్. లక్ష్మణుడు నవ్వు అని ఒకటి ఉన్నదండి, మీరు విన్నారు లేదు అక్కడ విన్నాను. లక్ష్మణుడు నవ్వు అని అంటే యుద్ధం అయిపోయి సీతని అగ్ని ప్రవేశం చేయించేసి శ్రీరామ పట్టాభిషేకం అయిపోయాక లక్ష్మణుడు నవ్వితే సీత ఏమో సీతా మహాసాధ్వి ఒకలాగా అనుకుందంట. నేను అక్కడ అన్నాళ్ళుండి అగ్ని ప్రవేశం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ సీటు మీద సింహాసనం మీద కూర్చున్నాను అని చూసి నవ్వు. రాముడు ఒకలాగా అనుకున్నాడు అంట, నాకు బుద్ధి ఇలాగనమాట. మీరు చెప్పింది అదే, ఆ నవ్వుకి సంబంధించి. అప్పుడు ఏంటంటే అక్కడ ఏమవుతున్నా మీరు అనుకున్న దానికోసం చూస్తారు. యూఆర్ లుకింగ్ ఫర్ యువర్ స్టేట్ ఆఫ్ సైకాలజీ. అది సైకాలజీ. ఎవడో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, అది నేనేదో వీడియో పెడితే ఆ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అతను ఒక 15 seconds తర్వాత పాజ్ చేసి ఇది మళ్ళీ వినండి, అతని గొంతులో ఒక వణుకు పడుతుంది అంటాడు, లేకపోతే అతను ఇది అంటాడు. అలాగ మీరు దేనైనా చేయొచ్చు. Of course, that can be interpreted into anything and misconstrued. రితిక్ రోషన్ వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద టాక్ ఏమి ఉండేదంటే, బాంబేలో ముస్లిమ్స్ అందరు డామినేట్ చేస్తున్నారు. షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్. మన హిందూ హీరో వచ్చాడని ఒక వర్గం స్టార్ట్ చేసింది. హిందూ సూపర్ స్టార్ వచ్చాడు అని కౌనా ప్యార్ రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో షారూక్ ఖాన్ పెద్ద సార్, షారూక్ ఖాన్ కూడా వచ్చాడు. రితిక్ రోషన్ డాన్స్ చేస్తున్నాడు స్టేజ్ మీద. మీడియా కెమెరాస్ అని షారూక్ ఖాన్ మీద ఉన్నాయి. ఇప్పుడు మీ కంటిన్యూస్గా ఒక ఎక్స్ప్రెషన్ ఉండరు కదా. అవును, ఏదో ఎక్స్ప్రెషన్ మారుస్తూ ఉంటాడు 5-6 నిమిషాల్లో. ప్రతి దానికి వీళ్ళు స్టోరీ పెడుతున్నారు. ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ చూడండి ఇది. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారని అక్కడ ఇలా చూస్తారు అంతే. అది భలే ఉందంటారు. నచ్చకపోయినా ఒక్కొక్కసారి మీరు పబ్లిక్ ఫిగర్ కాబట్టి యాక్ట్ చేయొచ్చు. అందరూ చేసేదే కదా, అందరూ చేసేది, అది అందరూ చేసేది. ఇంకోటి నాగార్జున శివ ఈ అనుపూర్ణ స్టూడియోలో ఒక చెట్టు ఉండేది. నాగార్జున చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఒక హిట్ వచ్చినప్పుడేమో ఒక పెద్ద స్పెషల్ క్వాలిటీ ఉంది సార్, చూడండి ఒక్కలా అలా ఉంటారు అసలు, అలా ఎంత స్పెషల్గా అనిపిస్తున్నాడు అని చెప్పారు. నాగార్జున కూర్చుంటే నాగార్జున సినిమా ఫ్లాప్ అయితే ఎంత డల్గా ఉన్నాడు చూడండి, అది ఎవరు రావట్లేదేమో కలవటానికి, అందుకుని ఎక్కడో ఉన్నాడు అంటారు. ఇలాంటి నేను ఎన్ని చూస్తుంటాను అసలు నా మొత్తం కెరీర్ లైఫ్ లో. నా కాలేజ్ టైం నుంచి చూస్తున్నా, ఇదేం కొత్త కాదు అది. కానీ అది హ్యూమన్ నేచర్ అంటున్నా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, జర్నలిస్ట్ అంటాం కూడా ఐ హ్యావ్ నో ప్రాబ్లం, ఎందుకంటే అది నేచర్. అది హ్యూమన్ బీయింగ్కి ఒక దేవుడో నేచరో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆడు పెట్టిన ఒక పర్టికులర్ చిప్. అది చిప్, ఆ చిప్ నుంచి వస్తుంది. కానీ అదేమి ఒక స్పెషల్ గా తయారు చేసి అంతే ఉండదు సీన్ అక్కడ. ఎగ్జాక్ట్లీ. అయితే నేను ఇందాక మళ్ళీ ఐ విల్ జస్ట్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి వెనక్కి వెళ్తా. ఇక్కడ మీకు సంబంధించినంత వరకు వై దిస్ బికేమ్ దట్ బిగ్గర్ రప్చర్ ఇక్కడ మీడియా వైజ్. ఇక్కడ రప్చర్ ఓన్లీ మీడియా. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు, మీడియా కూడా దీన్ని అంత సీరియస్ గా తీసుకుంటుంది నేను అనుకోవట్లేదు. ఆ నెగటివిజం అనేది కూడా అదొక వేవ్ లాగా వస్తుంది. అంటే ఎవరు ఒక పర్టికులర్ పర్సన్ వాళ్ళు ఏదో చేసాయి అనేసి వాళ్ళు ఎవరు అనుకోవట్లేదండి. దే ఆర్ ఆల్ రన్నింగ్ ఏ సిరీస్ ఆఫ్ స్టోరీస్ అవనండి, ప్రోగ్రామ్స్ అవనండి, అవి కామన్ బికాస్ ఆఫ్ యువర్ పాపులారిటీ, బికాస్ ఆఫ్ యువర్ సూపర్ స్టార్డమ్
లేకపోతే అంత ఫోకస్ దానికి రాదు. 100% ఐ కెన్ వాచ్ ఇట్, ఐ కెన్ జస్ట్ గ్యారంటీ ఇట్. మీరు లేకపోతే మాకు ఎయిర్ టైం వేస్ట్, మాకు స్పేస్ వేస్ట్, మ్యాగజైన్స్ లోని వాటిలోని ప్రతి వాళ్ళ మీద అయ్యారు కదా. ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏమైందంటే ఇట్ ఆల్మోస్ట్ నాట్, ఇట్ లుక్డ్ అండ్ ఇట్ రిఫ్లెక్టెడ్. మీరు లక్ష్మీ ఎన్టీఆర్ తీయడం కానీ, లేకపోతే వ్యూహం తీయడం కానీ, ఇవన్నీ కూడా అవి కంప్లీట్ గా మీరు వైఎస్ఆర్సిపి అనే ఒక బాధ్యతని మీరు భుజం మీద వేసుకున్నట్టుగా అది విల్ ఇట్ నాట్ రిఫ్లెక్ట్ లైక్ దట్ అండి? ఇప్పుడు ప్రతి మనిషి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ స్టాండింగ్ ఇన్ సొసైటీ హీ విల్ బి ఒపీనియన్, వాడి ఒపీనియన్స్ మనకు ఉంటాయి. మనం పొద్దున్న లేగిస్తే మనం చేసేది మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం. అప్పుడు ఇందాక డెమోక్రసీలో అదేనా, నాకు ఈ వ్యక్తి నచ్చే ఫ్రీడమ్ నాకుంది, ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ నచ్చే ఫ్రీడమ్ ఉంది, ఈ మ్యూజిక్ నాకు నచ్చే ఫ్రీడమ్ ఉంది, అది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. దట్ మైట్ నాట్ బి లైక్ బై సమ్మన్ ఎల్స్. ఉదాహరణకి నేను పెళ్ళి అయినప్పుడు నాకు ఇళయరాజా ఇష్టం, మా వైఫ్కి ఏమో గజల్స్ ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్. ఎవరికి ఉండదు డిఫరెన్స్ అది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎస్పెషల్లీ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇది ఎక్కడ ఉండదు, మీకు చైనాలో ఉండకపోవచ్చు, నార్త్ కొరియాలో ఉండకపోవచ్చు. Suppression of individual opinions against anybody popular or a kind of a powerful group అనేది లేని ఎక్కడ ఉంటాయి, ఈ కంట్రీస్లో ఉంటాయి. అవి ఆ కంట్రీ ఓకేనా మీకు, అప్పుడు దాంట్లో మీరు కంప్లైంట్ చేస్తే అన్ని తీసుకోవాలి కదా, అప్పుడు దాని తర్వాత అన్ని తీసుకోవాలి. అంటే మీరు అంతవరకు అక్కడ కంట్రీస్ వరకు వెళ్తున్నారు. ఘంటసాల గారు రైనింగ్ సుప్రీం స్టేజ్ లోనే, అంటే ఘంటసాల గారి తప్పితే ఇంక వాళ్ళలో ఇంకో గాయకులు లేడు అనుకుంటున్న రోజుల్లోనే కోదండపాణి గారు తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యం చేశారు ఆయన్ని. వై అంటే ఘంటసాల గారి మీద ఇష్టం లేకనో, లేకపోతే ఘంటసాల గారు అవసరం లేదనో కాదు కదా, బట్ దేర్ హీ లైక్డ్ హిస్ వాయిస్, అది ఆయన పర్సనల్ చాయిస్. లేటర్ ఆల్ పీపుల్ ఫాలోడ్ దిస్ సూట్. ఫాలో అయినా అవ్వకపోయినా ఎవరో కొత్త వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అది కూడా ఆయన డిసిషన్ కదా, ఈస్ గోయింగ్ టు బేర్ ద బ్రంట్ ఆఫ్ ఇట్ కదా, బేర్ ది బ్రంట్ ఆఫ్ ఇట్. కానీ ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే సార్, ఇది హోల్ వరల్డ్ ఈజ్ నౌ అరౌండ్ యూ. మీడియా, అది అమెరికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆల్ పీపుల్ ఆర్ వెరీ సీరియస్లీ అండ్ క్యూరియస్లీ వాచింగ్ దిస్. ఏమవుతుంది, వరుణ్ గారు నిజంగానే అరెస్ట్ అయిపోతారా, అరెస్ట్ అయిపోయే స్టేజ్ ఈజీ ఆన్ ది వెర్జ్ ఆఫ్ బీయింగ్ ఇన్కార్సరేటెడ్ అనే ఒక పాయింట్ మీద ఇప్పుడు అంతా చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఈ చేసుడు ఎవరు చేస్తారు తెలుసా మీకు, వాళ్ళకి అరెస్ట్ మీనింగ్ కూడా తెలియదు. ఫస్ట్ అరెస్ట్ అంటే ఎందుకు చేస్తారు, ఏంటి మీనింగ్ అని కూడా తెలియని వాళ్ళు అరే అరెస్ట్ అయిపోతాడా అని ఆడు ఫీల్ అయిపోతాడు, ఎమోషన్. అరెస్ట్ అవన వాళ్ళు గాంధీ గారి దగ్గర నుంచి ఎంతవరకు అరెస్ట్ అవన వాళ్ళు ఎవరు చెప్పండి, ఇప్పుడున్న సిట్టింగ్ ముఖ్యమంత్రులు అందరూ అరెస్ట్ అయిన వాళ్ళు, అందరూ ఎవ్రీబడి. ఏంటి అరెస్ట్ అంటే ఏంటి, దాంట్లో అంత పెద్దది నాకు మీరు అంటుంటే నాకు గోపాలరావు గారు దేనికి అరెస్ట్ అయ్యారు అనేది పాయింట్. అక్కడ దేనికి అరెస్ట్ అయ్యారంటే మర్డర్ చేశారా, లేకపోతే ఏదైనా అసాల్ట్, క్రిమినల్ అసాల్ట్ చేశారా, ఏదో స్కామ్ చేశారా, అరెస్ట్కి ఉన్న రీజన్ బట్టి ఉంటుంది. కానీ అరెస్ట్ ఈజ్ నాట్ ద పాయింట్. ట్వీట్ పెట్టాను అంటే అలాంటి దానికి అరెస్ట్ చేస్తే మీరు ఎన్ని లక్షల మంది చేయాలి అరెస్టు? అఫెన్సివ్ ట్వీట్ లేకుండా ఉంటుంది అసలు ఎక్కడైనా? అఫెన్సివ్ ట్వీట్ లేకుండా రోజులో మీరు 12 గంటలు మేలుకొని ఉంటే 15 చూస్తారు మీరు అఫెన్సివ్ ట్వీట్. ఇందులోనే ఒక ఎలైట్ డౌట్ ఉన్నదండి. మీరు వాట్ రియల్లీ ఫోర్స్డ్ యూ, మిమ్మల్ని ఏది అంత బలవత్తరమైన కారణం మిమ్మల్ని అంత ముందుకు తోసి మీరు ఆ విధమైన ట్వీట్లు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ మీద ఆ రకమైన పోస్టులు పెట్టడం కానీ? అంటే ఏమి నన్ను ఫోర్స్ చేసిందంటే, నన్ను ఎవరైనా ఎందుకు ఫోర్స్ చేస్తారని ఎవరైనా అసలు నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు నేను ఎవ్రీబడి మీద, నా మీద నేను కూడా జోకులు చేసుకుంటాను. That is my personality which I am sharing at any given point of time, my opinion on someone or my analysis of someone or something which I thought was very funny or some comment I will make at that point of time what I understood about it. అది నేను 2 రోజుల తర్వాత మార్చుకోవచ్చు కూడా, ఎందుకంటే న్యూ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి. నన్ను ఎవరు ఎలా ఫోర్స్ చేస్తారు? ఒక్క ఉదంతం చెప్పండి, ఒకటి ఇంకోటి ఫోర్స్ చేసి అలాంటి. అంటే ఇక్కడ ఉదంతం అన్నది పబ్లిక్ గా సర్ఫేస్ అయ్యి స్క్రీన్ మీద కనిపించడం, మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాఫీ తాగుతూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ అన్న విజువల్స్ ఎక్కడ ఎప్పుడు లేవు. నేను ఏమి పెట్టినా ఏమి మాట్లాడినా నేను అనుకున్నదే నా ఇష్టంతోనే చేస్తాను, ఎవ్రీథింగ్. అది నా ఇష్టం అని మీరు బుక్ కూడా రాశారు అనుకోండి, అది దాంట్లో ఇంక మీ మీద అసలు నో ఒపీనియన్ ఇస్ డివైడెడ్. బట్ ఇక్కడ ఏమైందంటే
ఇట్ హ్యాస్ టేకన్, మీరు సినిమా మీడియం వరకు మీరు ఏం మాట్లాడినా ఏం చెప్పినా దేర్ ఇస్ నో బడీ కెన్ రియల్లీ కౌంటర్ యూ అండి. నేను అదే చెప్తున్నాను. అసలు మీ ముందు వచ్చి నిలబడే వాళ్ళు, మన నిలబడి మాట్లాడే వాళ్ళే లేరు. సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సుశాంత్ సింగ్ రాజ్పూత్ అని ఒక యాక్టర్ చచ్చిపోయాడు. అవును. టోటల్ నేషనల్ మీడియాలు, అన్ని మీడియాలు ఒక 6 నెలలు సంవత్సరం గడిపినాయి దాని మీద. అమ్మో, రిపబ్లిక్ బాలీవుడ్ అన్నారు, బాయ్కాట్ కరణ్ జోహర్ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు. అంత అయిపోయి ఏమేమి తెలుసు ఎవరికైనా? ఆ కేసు అసలు ఎవరికి తెలియదు. ఎందుకంటే అది ఒక వేవ్ లాగా వస్తుంది, మీనింగ్లెస్. అది ఎందుకు వస్తుందంటే ఎవరికి తెలియదు, ఏదో అలా వచ్చి వెళ్ళిపోతుంది అది. అప్పుడు ఏంటి, మీరు గుంపులో గోవిందాలా ఒక రైట్ అయింది అనుకోండి, అందరే నడుస్తారు. అరిసి మీరు అడగండి దేని గురించి అరుస్తున్నారు, ఆ సబ్జెక్ట్ గురించి ఏంది అడగండి ఎవరినైనా ఎవరికి తెలియదు. అది ఒక మాబ్ మెంటాలిటీ దట్ ఆల్సో కీప్స్ కమింగ్ ఇంటు ద సోషల్ మీడియా. కానీ మీరు ఇందులో ఇంకొక చిన్న చాలా ఇంట్రెస్టింగ్ బ్లాక్ ఉన్నదండి. మీరు పోలీసు ఆఫ్టర్ దే అప్రోచ్డ్ యూ, ఒక 3 days యు ఆర్ నాట్ యాక్టివ్ ఆన్ మీడియా. ఇప్పుడు చెప్పాను కదా రీజన్ ఐ వాజ్ నాట్ యాక్టివ్ బికాస్ అప్రిహెన్షన్స్ ఆఫ్ దీస్ 5-6 people సేమ్ టైం పుట్టింగ్ ఏ కేస్. 5-6 మంది వేరే వేరే జిల్లాల్లో అదే కేసు మీద FIR రిజిస్టర్ చేయటం జరిగింది. అందుకని యాంటిసిపేటరీ బెయిల్ పెట్టాం. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అర్థం ఏంటి అది కూడా చెప్పా ఇందాక. అవును. అప్పుడు అరెస్ట్ కి ఉండక ముందు అది చెయ్యాలన్న డిసిషన్ తోటి నేను 1 or 2 days ఆపాను. ఏం ఆపాను? ఫోన్ ఆపాను. అదే ఫోన్లో ఇంకేం వస్తున్నాయి, నా మీద పరామర్శలు, నా మీద ఏదో క్వశ్చన్లు, ఇలాంటివన్నీ వచ్చి అది లేపడానికి లేపాను. బట్ నేను ఇక్కడే ఉన్నా, మీరు ఇక్కడే ఉన్నా, అది చెప్తున్నా. ఆ 3 days లోనే ఈ కైండ్ ఆఫ్ మిస్ అయిపోయాడు ఎక్కడో ప్రకాష్ రాజ్ గారే. కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను, పోలీసుల దగ్గరికి ఎలా అడగల? మిస్ అయిపోయాడా అని అడిగారా? వాళ్ళు చెప్పారా? చెప్పలా. పోలీసులు నోరెప్పకుండా మీరు ఇన్ని ప్రోగ్రాములు చేసి థంబ్నెయిల్స్ అన్ని చేస్తే ఏంటి అర్థం? అది అంటే వాళ్ళకి ఉద్దేశమే లేదు. ఇందులో నిజం తీసుకోవాలన్నది మీడియాకు ఉండాలి. నిజం తెలుసుకోవడానికి ఆబ్వియస్ థింగ్ ఏం చేయాలి? పోలీసులు అడగాలి. అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగారా? ఉంది అని చెప్పారా? అది అవలా. మేము టీములు పెట్టామని చెప్పారా? చెప్పలా. మేము గాలిస్తున్నాం, మహారాష్ట్రకి పంపాం, అక్కడ పంపాం, పోలీసులు చెప్పారా? చెప్పలా. ఇవన్నీ వాళ్ళు ఊహించుకుని పెట్టుకున్నారు. అంతే. నథింగ్. అంటే ఇప్పుడు దీనిలో ఏంటంటే నేను గాసిపింగ్ అని దాన్ని నన్ను, బట్ ఎవరి పెర్సెప్షన్, ఎవరి తాలూకు కాంప్రహెన్షన్ దాని మీద మీతో ఎఫినిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీడియాలో. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దే హావ్ ఆల్ కమ్ అవుట్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ బికాస్ యు ఆర్ నాట్ అవైలబుల్. Because you are not. Verma is such a bold and beautiful person. You will only call. Come on, you take the interview, take the content. అని ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే సార్, మీరు అది కరెక్ట్ అండి. ఓకే, అది కరెక్టా కాదా నేను మీకు నా కారణాలు చెప్పాను. అప్పుడు సెకండ్ ఇమీడియట్ రామ్ గోపాల్ అవైలబిలిటీ లేదంటే నెక్స్ట్ అవైలబుల్ పర్సన్ పోలీసే కదా. అవును, ఎదురే కదా పార్టీలు అక్కడ. ఎగ్జాక్ట్లీ. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు, నేను అరెస్ట్ కాబోతున్నా. ఈ రెండింటి మధ్యలో ఒకళ్ళు లేనప్పుడు వాళ్ళని ఎందుకు అడగరు? మీరు చెప్పండి నాకు. ఎందుకు అడగరు అంటే న్యూస్ అయిపోతుంది. వాళ్ళు లేదు అంటే మీకు మళ్ళీ మెటీరియల్ ఉండదు పెట్టడానికి అక్కడ. అందుకని మీరు సస్టైన్ చేయడానికి దాన్ని అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో నేను ఎక్కడే ఉన్నా అని చెప్పా, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పా. ఆర్జీవీడన్లోకి పోలీసులు అసలు రాలేదు అని చెప్పా. అప్పుడైనా వెళ్ళి అడిగారా? అడగల. అది ఎందుకు? మీరు ఇది ఎప్పుడైనా ఫుల్ స్టాప్ పెడితే మీకు తర్వాత కథ ఉండదు. అందుకని సస్టైన్ చేయడానికి లాగుతారు. దిస్ ఇస్ వాట్ సినిమా లాంగ్వేజ్ లో కథ లాగడం అంటే ఇదే. కథ లాగడం అంటే అది సెకండ్ హాఫ్ లో లాగుతారు. అయితే సార్ ఇంకొకటి సార్, ఇన్ జనరల్ గా అవన్నీ డౌట్లే తప్పితే దేర్ ఆర్ నో క్వశ్చన్స్ ఎట్ ఆల్. మీరు వ్యూహం సినిమా తర్వాత నేను ఇంకా పొలిటికల్ సినిమాలు చేయను అని చెప్పి ఒక మాట అన్నారు. ఎందుకన్నారండి ఆ మాట? అప్పటికి ఏమీ లేదు కదా. అప్పుడు నాకు బేసిక్గా ఐ వాజ్ వెక్స్డ్ విత్ ఆల్ దిస్ సెన్సార్ డీలేస్, ఇది అది పెట్టి వాళ్ళు మాట్లాడి అంటే వాటిని డీల్ చేయడానికే నాకు టైం సరిపోవట్లేదు. ఐ సడన్లీ గాట్ వెక్స్డ్. అంటే మీరు కాంప్లెక్సిటీ మీరు ఒకటి చేయలేనప్పుడు దానికి విపరీతమైన మీకు ఏదైతే ప్లెజర్ వస్తుందో దానికి కౌంటర్గా అన్నిసార్లు సినిమా పోస్ట్పోన్ చేసేసి అది కట్ చేయమండి పేర్లు ఇది ఇలాంటి హెడేక్స్ అన్ని నాకు వెక్స్ అయిపోయింది ఆ టైంలో. దాని వల్ల చెప్పేది
నేను ఇది 100% మీ తాలూకు పాయింట్ని, మీ మాటని నేను ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటానంటే దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. మీరు అప్పుడు కూడా నేను ఇంకా తెలుగులో సినిమాలు చేయను, ఈ సెన్సార్ వెళ్తే నాకు పడట్లేదు, అసలు వేస్ట్ సెన్సార్ బోర్డు అని చెప్పి అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు నేనే ఆ ఇంగ్లీష్లో కంటెంట్ నేను రాశాను. యాడ్ ఇచ్చారు మీరు ఆంధ్రజ్యోతి. ఓకే. సో నౌ దట్ మీరు సెన్సార్ వాళ్ళతో విసిగిపోయి ఆ మాట నేను అన్నాను అన్న మాటని 100% నేను ఒప్పుకుంటాను. అండ్ బికాస్ ఐఎమ్ టెల్లింగ్ దిస్, ఆల్ పీపుల్ విల్ కమ్ టు నో అబౌట్ ఇట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే వాజ్ దేర్ ఎనీ సిగ్నల్ టు యూ అట్ ద టైం? మీకు అబ్జర్వేషన్స్ ఉన్నాయి, మీరు మాట్లాడరా అని పక్కన పెట్టండి. అంటే వాజ్ దేర్ ఎనీ సిగ్నల్ టు యూ దట్ వైఎస్ఆర్సీపీ వాజ్ గోయింగ్ టు లూజ్ ద గేమ్? అబ్సల్యూట్లీ నాకు లేదు. ఇంకోటి నేను చాలా క్లియర్ గా చాలా సార్లు ఏం చెప్పానంటే, గవర్నమెంట్స్ మీద నాకు అసలు బిలీఫ్ లేదు, ఓటింగ్ సిస్టమ్ మీద నాకు బిలీఫ్ లేదు, నా లైఫ్లో ఎప్పుడు ఓట్ వేయలేదు, ఏ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నేను ఎప్పుడు చూపించలేదు అని చెప్పాను. చాలాసార్లు చెప్పాను, యోగప్పుడు కూడా చెప్పాను. మీరు అది చెప్పారు. వైసీపీ పార్టీ ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు అని చెప్పాను. కేవలం స్టోరీ ఎలిమెంట్ జగన్ గారి క్యారెక్టర్ మీద మాత్రమే తీశాను. వైసీపీ పరిపాలన ఎలా ఉందో నాకు తెలియదు అన్న, బాగుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను పట్టించుకోలేదు అది. నేను ఇక్కడ ఒక పాయింట్, బికాస్ యూఆర్ బోల్డ్ పర్సన్ టు ఆన్సర్ దిస్. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మీతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఇంటర్వ్యూలో మీరు ఓ మాట అన్నారు, అది చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చాలా బాగా చేశారు కదండి అంటే, మరి ఎందుకు పోయింది ఎలక్షన్ అని స్ట్రైట్ పాయింట్ బ్లాంక్ లో నన్ను అడిగారు. అంటే యూ హ్యావ్ దట్ అబ్జర్వేషన్ ఆన్ ద గవర్నెన్స్. Observation of governance is different, but my belief in the Socrates philosophy that nobody knows nothing is a point. But Donald Trump, Kamala Harris election lo, all mainstream polls gave either a knife edge kind of a thing or a clear win for Kamala Harris. Exact opposite వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ వచ్చింది. మీరు ఎంత తెలివివాళ్ళైనా, ఎంత అబ్జర్వేషన్ ఏ ఉన్నా సరే, ఐ కాంట్. ఇప్పుడు నేను మీకన్నా తెలివైన నేను అనుకోవచ్చు, మీకన్నా నాలెడ్జ్ ఉందని కూడా అనుకోవచ్చు, కానీ మీ మనసులో ఏముందో నా వల్ల కాదు చెప్పడం. అది నేను చెప్పేది. అదే అంటే అది దట్ ఈస్ ద పాయింట్. అది ఎక్కడైనా ఎవరికైనా అప్లై అవుతుంది సార్, ఎవరికైనా ఏ ఏరియాలోనైనా అప్లై అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఇన్ జనరల్ గా అంటే అప్పుడు కూడా మీరు ఎప్పుడైతే నేను ఇంకా పొలిటికల్ సినిమాలు తీయనని మీరు అన్నారో, దానికి బిహైండ్ గా మీకున్నది యు ఆర్ వెక్స్డ్ అప్ విత్ ది సెన్సర్ డిపార్ట్మెంట్, ఈ డిలేస్ ఇన్ గెటింగ్ ది సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. ఓకే, కానీ అక్కడే ఏమైందంటే వరం గారు ఎక్కడో సెన్స్ చేశారు, కానీ అదే అన్న, అందుకే వైఎస్ఆర్సీపీ అనేది రావట్లేదు. దిస్ ఈజ్ అనదర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఇప్పుడు అప్పుడు అన్నాను కాబట్టి ఇది అంటున్నారు, ఇదే ఇప్పుడు అన్నాను అనుకోండి బైబిల్ పోయాడు అంటారు. సో మీరు ఎప్పుడు ఏమి ఎక్కడన్నా దానికి కావాల్సిన అర్థాలు వేరే వాళ్ళు వేరేగా తీస్తారంటున్నారు. ఎప్పుడైనా ఉంటుంది సార్, మీలాంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి, అదే ఇందాక లక్ష్మణుడు నవ్వులాగే ఉంటుంది. కాన్స్పిరసీ థియరీ అనేది చాలా నచ్చుతుందండి ఆడియన్స్ కి, ప్రజలకి జనరల్ గా. క్లియర్ కట్ గా కనిపిస్తుంది, ఎప్పుడు ఎవడో నమ్మడు, దాని వెనకాల ఉద్దేశం, పక్కన ఉద్దేశం, ఈ పక్కన ఉద్దేశం అలాంటివి చూస్తారు. అది మనిషి నేచర్. అది ఎంటర్టైన్మెంట్ డ్రామా క్రియేట్ చేసుకోవడానికి ఎప్పుడు వేరేది నమ్మటానికి ట్రై చేస్తారు. వేరేది అంటే వాడిలో వాడి తెలివి పెట్టచ్చు. మీరు డైరెక్ట్ గా చెప్పేస్తే నా తెలివి ఉంది, అప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పేసింది లేదు, దాంట్లో వేరే ఉద్దేశం ఉంది అని అనుకుంటే నాకు కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇప్పుడు మీ దానికి ఎక్కువ దీన్ని గేరప్ చేసింది, ఇంటెన్సిఫై చేసింది ఏంటంటే సార్, ఇప్పుడు మీరేమో యు ఆర్ ట్రయింగ్ టు enlighten the people who have misunderstood the total scenario. ఎవరికి ఏ రకమైన ఇంకో రకమైన అపోహలు కానీ రాంగ్ ఒపీనియన్ లేకుండా మీరు ట్రై చేస్తున్నారు. ఇది యూఆర్ ఎట్ లెంత్ యూఆర్ స్పీకింగ్ టు ద లాయర్స్, అవన్నీ టెలికాస్ట్ అవుతున్నాయి, అండ్ యూఆర్ గోయింగ్ టు ఇంటర్వ్యూస్ నౌ లైక్ నౌ మీరు ఇస్తున్నారు. కానీ ఈ మధ్య పోసాన్ మురళి, నేను నాకు వద్దు, నా కుటుంబమే నాకు ముఖ్యం, నేను ఇంకా అస్సలు బాబోయ్ రాజకీయాల్లోకి వెళ్ళను, నాకు సంబంధం లేదు, కానీ జగన్ అంటే నాకు ఇష్టం అన్న మాట అనడంతో మీ ఇద్దరివి దాదాపుగా యువర్ స్టైల్ ఈజ్ అకాడమిక్, టోటలీ యువర్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ అకాడమిక్, వెదర్ యూ మేక్ ఎ ఫ్లాప్, వెదర్ యూ మేక్ ఎ హిట్, అది మీరు వేరే. బట్ ఇక్కడ పోసాని కృష్ణమురళి మాట్లాడిన దానికి మీ దానికి చాలా ఇన్ డిఫరెంట్ నేచర్స్ హ్యాడ్ ఎ సెంబ్లెన్స్.
బిట్వీన్ ది టూ. నేను నిజంగా చూడలేదండి. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఫర్ సమ్వన్ వెన్ ఐ డు నాట్ నో వాట్ ఈస్ ఇంటెన్షన్. డైరెక్ట్ మీరు ఏది ట్యాప్ చేసినా తన స్టేట్మెంట్లు ఉన్నాయి. మొన్నటి వరకు ఈ వాస్ రూడ్ ఇనఫ్. ఇప్పుడు మీలాగా ఏదో కొమ్ములు ఎద్దు మొహాలు పెట్టడము, బఫెలో ఫేసెస్ పెట్టడము, లేకపోతే రంగులు హీరో అని మీరు అనడము, అవన్నీ చాలా అనే మైల్డర్ లెవెల్. బట్ అవే మనోభావాలని దెబ్బతీయచ్చు. ఇప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం సార్. మీకు కోతి మొహం పెట్టో లేకపోతే కోతి చేతులు పెట్టో దానికి మీ మొహం పెట్టారు అనుకోండి, ఐ డెఫినెట్లీ గెట్ అఫెండెడ్. అరే వర్మ గారికి ఎందుకు ఇలా పెట్టారు, ఇది కరెక్ట్ కాదు కదా, సచ్ ఎ జీనియస్ డైరెక్టర్ అని నాకు ఫీలింగ్ వస్తుందండి. లైక్ మీ మెనీ మిలియన్స్. ఇక్కడ మీరు దీన్ని హౌ డు యూ ఆన్సర్ దిస్ అండి? ఆన్సర్ వాట్? ఇప్పుడు పోసాన్ మురళి ఇలా మాట్లాడాడు, నేను చెప్తున్నా కదా ఏం మాట్లాడాడు. పోసాన్ మురళి ఇలా మాట్లాడాడు, మొన్నటి వరకు నానా బూతులు తిట్టాడు, నానా బూతులు. ఇంకా నేను అదే అన్నాను. ఇప్పుడు గ్రేడేష్ మీరు ఏ మేనర్ లో చేశారు, ఎంత క్వాంటిటీలో చేశారు అనేది కూడా సబ్జెక్టు. అది ఎవరు దాన్ని బట్టి అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధరు ఎన్టీ రామారావు గారిని బట్టలు లేకుండా వేసిన కార్టూన్స్ ఉన్నాయి. అవును, ఈనాడులో. ఎన్టీ రామారావు లాంటి మనిషిని బట్టలు లేకుండా నేకెడ్ గా చేసి మీరు కార్టూన్ వేస్తే అది ఆ టైంలో మేము అఫెండ్ అయ్యమా? లేదు. ఎందుకంటే కార్టూన్ అనేది ఎక్సాజరేషన్ బియాండ్ నార్మల్ లిమిట్స్ అనేది. అవునండి. ఎన్టీ రామారావు ఫ్యాన్ అయినా కూడా నేను ఆ కార్టూన్ ఎంజాయ్ చేసేవాడిని, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆర్ట్ని. అది నా పాయింట్. అవునండి. ఇప్పుడు మ్యాడ్ మ్యాగజైన్ అని గ్రేటెస్ట్ హ్యూమర్ మ్యాగజైన్ ఇన్ ద వరల్డ్, అంటే నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ మ్యాగజైన్. దాంట్లో నా ఫేవరెట్ ఫిల్మ్స్ని అటు సెటైరైజేషన్తో అసలు నవ్వలేక చచ్చిపోయాను నేను. అంటే అది అలా చూడొచ్చు అనేది నాకు ఒక పెద్ద ఇది వాట్ ఎవర్ ఇట్స్ కాల్డ్. అదే మీరు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి మీద శంకర్ కార్టూన్స్ వేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారే ఫోన్ చేసి చెప్పేవారంట, చాలా బాగుంది వేసిన కార్టూన్, నేను చూసానని చెప్పి. సో అది ఉన్నదండి. రామారావు మీద వేసిన కార్టూన్స్, శ్రీధర్ వేసిన కార్టూన్ అసలు ఏ పేపర్ లో ఎవరి మీద ఎప్పుడు ఎవరు వెళ్ళా వరల్డ్. నాకు నా బ్లాగ్ లో అక్కడ ఒక ఆర్టికల్ రాశాడు, రామ్ గోపాల్ వర్మ చచ్చిన తర్వాత అని. లైన్ చూస్తే వెరీ అఫెన్సివ్ లైన్ అది. కానీ అంటే ఇట్ ఈస్ అన్ ఐడియా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈ బతుకున్నప్పుడు ఇలా అంటున్నాడు, పోయిన తర్వాత ఏం మాట్లాడతారు ఆడి గురించి అని వాడి ఊహలో ఏదో రాశాడు ఒకటి. ఆడి కాంటెక్స్ట్ ఏంటి, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అంటాం కదా మనం, సామెత ఉంది కదా. అది దానికి రీజన్ ఏంటంటే పోయినోడు మనకి థ్రెట్ కాదు. థ్రెట్ అంటాడు ఏదో కొట్టేస్తాడా లేకపోతే మన డబ్బులు పట్టుకుపోతాడని కాదు. సంథింగ్ అబౌట్ హిస్ ఎగ్జిస్టెన్స్ బాదర్స్ యూ ఏదో విధంగా. ఎప్పుడైతే మీరు ఎగ్జిస్టెన్స్ పోయినప్పుడు మీకు రిలీఫ్ వస్తుంది కాబట్టి మీకు అతని మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎంతో కొంత వాటి పాజిటివ్సే గుర్తుంచుకుంటారు మాట్లాడినప్పుడు. ఇది కళ్ళు అంటారు. యా. సో ఐ థింక్ మీరు అంటే ఆ కార్టూన్ ద్వారా దాని వాడు అన్న ఉద్దేశం ఏంటి అని చూడాలి కానీ లిటరల్ గా తీసుకోకూడదు అన్న. దట్ ఈస్ వాట్ జార్జ్ ఆర్వెల్స్ యానిమల్ ఫార్మ్ అబౌట్. ఇన్ యానిమల్ ఫార్మ్. అయితే ఇందులో ఇంకో పాయింట్ ఉన్నది సార్. ఇట్ ఈస్ ఏ పాపులర్ ఒపీనియన్ వైరలింగ్ ఆన్ ద సోషల్ మీడియా. మీరు ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ మీరు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ కి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం గాని ఆలోచన గాని? సార్ నేను అబ్సల్యూట్ గా నా లైఫ్ లో ఎప్పుడు పొలిటికల్ వాళ్ళకి దగ్గర అవడానికి ఎప్పుడు నేను ట్రై చేయను. ఈవెన్ వ్యూహం అప్పుడు కూడా సబ్జెక్ట్ మ్యాటర్ అది కాబట్టి నేను మైట్ హావ్ మెట్ సమ్ పీపుల్ సమ్ టైమ్. అవును. నేను అసలు పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు చాలా సార్లు స్క్రీన్ చేసి చెప్పాను, ప్రజా సేవ చేయటం అనేది ఇన్కంపాటబుల్. ఐ బిలీవ్ ఇన్ ఐన్ ర్యాండియన్ ప్రిన్సిపల్ of basically I'm against altruism. Altruism is a fundamental tenet of Praja Seva. Yes, altruist. Yeah, altruism. I'm not an altruist. Altruist కానుడు పాలిటిక్స్ లోకి వెళ్ళడం అనేది మీనింగ్లెస్ పాయింట్. అది అప్పుడు మీరు ఏమంటే అది లేనప్పుడు ఎందుకు తీసారు సినిమా అంటారు. ఇప్పుడు నేను అండర్ వరల్డ్ సినిమా తీస్తే గ్యాంగ్స్టర్ని అయినట్ట, లేకపోతే గ్యాంగ్స్టరిజం ని ప్రమోట్ చేసినట్ట, ఏంటది మీనింగ్? సబ్జెక్ట్ మ్యాటర్ అది. As a filmmaker, whatever catches my interest, I try to reflect to the best extent of my capacity possible to create a certain entertaining piece of work. That is my definition of what I am. Exactly, sir. I completely honor what you said because you belong to absolutely a different slot. మీ థింకింగ్, మీ తాలూకా
హైపోథెటికల్ నేచర్ అనండి, లేకపోతే మీ తాలూకా అవన్నీ వేరే డిఫరెంట్ స్కూల్, మీరు వెరీ డిఫరెంట్ స్కూల్. బట్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ పొలిటికల్ ఇంబ్రోగ్లియో, ఈ రాజకీయ గందరగోళం అనే అంచు మీద మీరు ఎప్పుడైతే నిలబడ్డారో, మీ తాలూకా ఫిలాసఫీస్, మీ తాలూకా రిఫైన్డ్ అప్రోచ్ టు లైఫ్ ఆర్ సబ్లైమ్ యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా దే డు నాట్ ఎట్ ఆల్ మ్యాటర్, అండ్ యూ విల్ బి 100% dragged into that bottomless pit of criticism and controversy. That is what exactly happened now. ఐఎమ్ డ్రాగ్డ్ అనేది ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే బికాస్ టు డ్రాగ్ మీ ఐ నీడ్ టు బి అలౌ మై సెల్ఫ్ టు బి డ్రాగ్డ్. నేను దానికి ఎఫెక్ట్ అయినప్పుడు దెన్ యూ కెన్ యూజ్ ద వర్డ్ డ్రాగ్డ్. ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్ బికాస్ ఇప్పుడు దాములు వచ్చి మనం కొడుతున్నాను అనుకోండి, మేబీ మొమెంటలీ మైట్ ఫీల్ ఎన్ ఇరిటేషన్ ఆ పర్టికులర్ టైంలో, బట్ ఐ డోంట్ థింక్ ద దాములో రాంగ్ అన్న, ఎందుకంటే దేర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఎకో సిస్టమ్ అన్నాను. Of course. అది నేను అలా చూస్తాను. మీ తాలూకా స్పెక్ట్రమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా లార్జ్ అండి, చాలా బ్రాడ్. మీరు ఎవరెవరు చెప్తున్నారు? లాట్ ఆఫ్ పీపుల్ మస్ట్ హావ్ నాట్ హెర్డ్ దట్ యానిమల్ ఫార్మ్ గురించి జార్జ్ వెలావేలో రాశాడు, 1984 అన్న ఒక నవల్ రాశాడు, 48 లో రాశాడు, 84 నావల్. ఇవన్నీ హౌ మెనీ పీపుల్ నో దట్? ఇప్పుడు మీదంతా మీ తాలూకా ఆలోచనలు అవన్నీ వేరే బాబు, మహాప్రభు. ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇక్కడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ రాజకీయ వాతావరణం అక్కడ మారడం, ప్రభుత్వాలు మారడం, మీకు ఎక్కడ హింట్ అనిపించలేదండి మీ అబ్జర్వేషన్ లో? వైఎస్ఆర్ జగన్ ఈస్ గోయింగ్ టు లూజ్ అండ్ దే ఆర్ కమింగ్ ఆన్ ఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. టు స్టార్ట్ విత్, నేను ఎప్పుడు అసలు దాని గురించి నా లైఫ్ లో ఎప్పుడు ఆలోచించలేదు. ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు గెలవరని. అది సేమ్ రీజన్. ఎందుకు? ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ నో మ్యాటర్ హూస్ గవర్నమెంట్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను నా ఏజ్కి అట్లీస్ట్ 14-15 గవర్నమెంట్ చూస్తుంటాను కదా. నాకు ఏ గవర్నమెంట్ వచ్చినా నా లైఫ్ స్టైల్ కానీ నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ స్టైల్ మారటం అనేది ఇంతవరకు చూడలేదు. సో అప్పుడైతే వచ్చినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ లాగా అవుతుంది, కానీ గవర్నమెంట్లో ఎవరు ప్రైమ్ మినిస్టరా, ఎవరు చీఫ్ మినిస్టరా, ఎవరు ఎమ్మెల్యే ఏమీ డిఫరెన్స్ పడదని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. అందుకని నేను పట్టించుకోను. మీరు అంటే దిస్ ఈస్ క్వైట్ వియర్డ్ గా ఉంది సార్ ఈ స్టేట్మెంట్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ మారినప్పుడు నేషనల్ బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి, లాట్ ఆఫ్ రిఫార్మ్స్ కంట్రీలోకి వచ్చినాయి. టాప్ యాంగిల్ లో ఓవరాల్ గా వచ్చిన ఎఫెక్ట్ ఈస్ డిఫరెంట్, వన్ ఇండివిజువల్స్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అందరికీ కలిపి ఒకటి జరిగింది అనుకోండి, దాని మీద మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు. అట్ బి కంప్లీట్లీ డిసిపేటెడ్. అంటే ఇప్పుడు నేను సపోజ్ మీరు మీ లివింగ్ మెమరీలో ఫలానా, ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయి మీకు సర్కమ్స్టాన్షియల్ థింగ్స్ కూడా మారుతాయి. కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, అప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఫలానా వేరే వాళ్ళు ఉంటే సీఎం బెటర్ అయ్యేదా లేకపోతే వేరేగా అయ్యేదా, అది దట్ ఈస్ డిబేటబుల్. బట్ ఓవరాల్ గా అందరూ కూడా దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద పీపుల్. వాళ్ళ దాంట్లో వాడి పర్సనాలిటీ మారచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంత ఇరిటేటింగ్ పర్సనాలిటీ అని చాలా మంది నమ్ముతారు. ఆడ్ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు అని ఇంకోటి అంటాడు, ఇంకోటి ఎవడో ఏదో అంటాడు. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ హిట్లర్ ఆల్సో, యూనో. సో ద పాయింట్ ఈస్, ఆ పర్టిక్యులర్ టైంలో మీకు నేను ఇవాళ కలిసినప్పుడు మీకు నా మీద ఒక ఒపీనియన్ ఉండొచ్చు. మేబీ 5 years బ్యాక్ వేరేది ఉండొచ్చు, 5 days బ్యాక్ వేరేది ఉండొచ్చు. నా గురించి ఏదో వార్త చదివినప్పుడు మారుతుంది, మళ్ళీ ఎల్లుండి ఎవరో మీకు ఏదో చెప్తే అప్పుడు మారుతుంది. కంటిన్యూస్ చేంజింగ్ దాంట్లో మీరు చేయలేరు. అవును అవును. అంటే నేను ఇందాక మీరు అన్నదానికి నేను ఇప్పుడు గవర్నమెంట్స్ ఏమి మారు, గవర్నమెంట్స్ ఎంటర్టైన్మెంట్ పీస్ అన్నప్పుడు నేను అనేది డైరెక్ట్ ఇండివిజువల్ కి ఎఫెక్ట్ పడదాను. ఇట్ విల్ వర్క్ ఆన్ ఏ పాలసీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹2 బియ్యం ఇచ్చారు అనుకోండి ఇండియా, అంటే నాకు నిజంగా దాని గురించి అంత రామగారు ఇచ్చారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ అది చేసినప్పుడు మేబీ దట్ పర్టికులర్ ఇప్పుడు నేను ఏదో ఒకటి విన్నాను, నాకు నిజంగా తెలియదు నిజం కాదు, ఐమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ఇట్? రేషన్ బియ్యం నాకు ఎవరో చెప్పారు, వీళ్ళు ఇస్తే వాళ్ళు మంచి బియ్యం కొనుక్కుని ఈ బియ్యాన్ని వేరే ప్రైస్కి అమ్మేస్తున్నారు అని ఎవరో చెప్పారు. ఇప్పుడు నేను మీరు పేదవాడు అనుకో మీకు ఇచ్చానండి ఒకటి ఏదో నాకు ఆ టైంలో. సపోజ్ నేను ఒక అందరికీ ఇది కావాలి అని నేను అనుకున్నాను. ఎవరు చెప్పారు నాకు? ఎవరు పక్కన అడ్వైజర్స్ చెప్పారు, వీళ్ళందరూ ఇచ్చారు. క్యాలిక్యులేటర్ ఇచ్చాం అనుకోండి చిన్నపిల్లలకి, సపోజ్ ఆ క్యాలిక్యులేటర్ ఆడు బఠానీకు దానికి అమ్మిషాడు అనుకోండి ఒకవేళ, అది డిఫీట్స్ ద పర్పస్ కదా. కానీ దాన్ని మీరు ఎలా ఆపుతారు?
సో మీరు వాళ్ళ గురించి అనుకోవటానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికి ఈ సినిమాలో మేము ఎందుకు తీసాం ఎందుకు ఫ్లాప్ అయింది అన్నంత డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఎవడన్నా కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని తీస్తాడా? ఎవడు